వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఏమి కారుమూరి సిట్ అధికారులకే లంచం ఇస్తావా, ఇట్లాంటి వాళ్ళు వైసీపీలోనే ఉంటారు అని చెప్పేసి నేను ఈరోజు టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం మీదే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్. ఈరోజు ఢిల్లీలో కేజ్రీవాల్ కోసాలని కదిలించిన లిక్కర్ స్కాము చాలా చిన్న స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే. కేజ్రీవాల్ అధికారానికి దూరం కావడానికి, అదేవిధంగా బీఆర్ఎస్ కవిత అరెస్ట్ కారణంగా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పట్టడానికి కూడా ఇలాంటి ఇష్యూలు కారణమయ్యాయి. అలాంటిది ఏపీ లిక్కర్ స్కామ్ అంటేనే దాదాపు అధికారికంగానే 3,500 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ సిట్ దర్యాప్తు చేస్తూ ఉన్న సమయంలోనే ఏకంగా దీనిలో ఈడీ కూడా ఎంటర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అందరి ఫోకస్ కూడా ఈ స్కామ్ మీదే ఉంది. అప్పటి నుంచి మనం చూస్తే రాజ్ కేసీ రెడ్డి, విజయసాయి లాంటి వాళ్ళ వాంగ్మూలంతో రాజ్ కేసీ రెడ్డి లాంటి వాళ్ళు ఇందులో అరెస్ట్ అయ్యారు. ఇందులో అరెస్ట్ అయిన తర్వాత వన్ బై వన్ ఈరోజు సీఎంఓ అధికారులైన ధనుంజయ రెడ్డి మొదలుకొని వాసుదేవ్ రెడ్డి దాకా ఏదో ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు ఆయనతో పాటు చాలామంది అరెస్ట్ అయ్యారు. ఇక అందులో పొలిటికల్ అరెస్ట్ కూడా జరిగాయి. చెవిరెడ్డి అండ్ దెన్ మిథున్ రెడ్డి. ప్రజెంట్ కొంతమంది బెయిల్ మీద ఉన్నప్పటికీ కూడా బట్ ఈ కేసులో ఓవరాల్గా సిట్ కూడా ఒక కంక్లూజన్కి వస్తూ ఉంది. ఈడీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయింది, ఆధారాలు కూడా సేకరించింది. అయితే దీంట్లో పొలిటికల్ అరెస్ట్ జరిగినప్పుడల్లా వైఎస్ఆర్సీపీ ఉలిక్కి పడతానే ఉంది. అందుకే ఆఖరికి సోషల్ మీడియా వేదికగా బూతులతో రెచ్చిపోయిన నేతలందరినీ కూడా జైలుకు వెళ్లి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి ఏదైతే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తన అనుచరులైన చెవిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే కనీసం జైలుకి వెళ్ళి వాళ్ళ ముఖం కూడా చూడలేదు. సో ఈరోజు ఇంకొక పొలిటికల్ అరెస్ట్ జరగడానికి పూర్తి స్థాయిలో సిట్ అధికార ఆధారాలతో సహా కేసు సిద్ధం చేసి పెట్టారు. ఆ అరెస్ట్ ఎవరిదో కాదు, మాజీ మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావే. ఆయన సెకండ్ ఎక్స్పాన్షన్లో గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కొడాల నానిని తీసి పక్కన పెట్టిన తర్వాత కారుమూరి నాగేశ్వరరావుకు సివిల్ సప్లైస్ మినిస్టర్గా పదవి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇక ఈరోజు చూస్తే గత నెలలో ఏదైతే మద్యం రవాణా కానీ, అక్రమ రవాణా కావచ్చు, టెండర్లో జరిగిన గోల్మాల్ కావచ్చు, వీటికి సంబంధించి ఆ కారుమూరి నాగేశ్వరరావు అంటే ఏదైతే ఇన్వాల్వ్మెంట్ మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టి గత నెలలో వాళ్ళ మీద సిట్ కేసు ఫైల్ చేసింది 10వ తేదీన. అయితే దీన్ని విచారించే భాగంలోనే అనేక సంచలనాలు ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి ప్రీఫేజ్లో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సిట్లో వన్ ఆఫ్ ది అధికారిగా ఐఓగా ఉన్న శ్రీహరిబాబు అనే అతను కంప్లైంట్ ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఒక సమాచారం ఇచ్చారు ఆయన అధికారులకు కూడా, పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఆయన మమ్మల్ని సిట్ అధికారులనే లంచం ఇవ్వడానికి కారుమూరి నాగేశ్వరరావు అతని కొడుకు ట్రై చేశారు అని చెప్పేసి. అయితే కేసు ఫైల్ అయింది ఎవరి మీద అంటే కారుమూరి నాగేశ్వరరావు మీద. ఆయన కొడుకైన సునీల్, ఆయన గతంలో మొన్న ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. అదేవిధంగా సునీల్ భార్య అయిన కీర్తి మీద, ముగ్గురు మీద కేసు ఫైల్ అయింది. అయితే ఇక ఐఓ శ్రీహరి ఇచ్చిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్తోని సిట్ అధికారులు ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఎక్కడో తీగలాగితే ఇంకెక్కడో డొంక కదిలినట్టుగా ఈరోజు ఈ కేసులోనే ఏదైతే సుదర్శన్ కన్స్ట్రక్షన్స్కి చెందిన సందీప్ అనే అతని ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి అతన్ని విచారణకు పిలిచారు. అతను మాట్లాడే క్రమంలో ఏదైతే సిగ్మా కంపెనీకి సంబంధించి నాకు మద్యం టెండర్లు కావాలి అని చెప్పేసి నేను మంత్రితో కూర్చోవడం జరిగింది, మంత్రి కొడుకైన సునీల్తో కూర్చోవడం జరిగింది. వాళ్ళకి దాదాపు నేను వాళ్ళ ముగ్గురికి 9 కోట్లు చెల్లించాను, మంత్రికి, ఆయన కొడుకు, అదేవిధంగా ఆ కొడుకు భార్య అయిన కీర్తికి మొత్తం 9 కోట్లు నేను ఇచ్చాను అని చెప్పేసి అతను కొన్ని సంచలన విషయాలు దాని ముందు బయట పెట్టాడు. అంతేకాదు ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తమ పేర్లు బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి అడ్డంగా బుక్ అవుతారనే నెపంతో ఈరోజు కాకు మునికుమార్ అనే వ్యక్తికి వాళ్ళు సిట్ని మేనేజ్ చేయాలని డబ్బులు ఇచ్చారు అని చెప్పి అతను బ్రేక్ త్రూ ఇచ్చారు సిట్ అధికారులకి. ఎవరు? ఈ సందీప్ అనే అతను. దీనిలో భాగంగానే సిట్ మళ్ళీ ఏం చేసిందంటే ఈ మునికుమార్ అనే అతన్ని పిలవడం జరిగింది విచారణకు. ఆ కాకు మునికుమార్ అనే వ్యక్తి ఒప్పుకున్నారు, అక్కడ కన్ఫెస్ అయ్యారు. ఆయన అవును, నాకు సిట్ అధికారులు తెలుసు అని చెప్పి వాళ్ళతో చెప్పాను, అందుకనే ఎవరో చెప్తే నన్ను పిలిపించుకున్నారు, నాకు సిట్ అధికారులు ఎవరూ తెలియదు, కానీ సిట్ అధికారులను మేనేజ్ చేయాలని చెప్పి వాళ్ళు నాకు 25 లక్షలు ఇచ్చారు, నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర అని చెప్పి అతను బాంబ్ బ్లాస్ట్ చేశాడు. సో ఇప్పుడు ఈ క్రమంలోనే కుట్ర నేరపూరిత అభియోగాల కింద సిట్కే లంచం ఇవ్వజూపిన కేసులోని వాళ్ళ ముగ్గురు మీద కూడా కేసు ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళా కారుమూరి నాగేశ్వరరావు, అతని కొడుకు సునీల్ మీద కూడా కేసు ఫైల్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే అసలు ఈ లిక్కర్ స్కామ్ టోటల్ వ్యవహారానికి కింగ్ పిన్గా ఉంది ఎవరంటే రాజ్ కేసీ రెడ్డి. ఆ తర్వాత చూస్తే వాసుదేవ్ రెడ్డి బివరేజ్ కార్పొరేషన్కి ఉన్నాడు ఆయన. సో ఆ తర్వాత చూస్తే ఏదైతే ఈశ్వర్ నారాయణ రెడ్డి అన్నట్టు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తం ఈ సిగ్మా బివరేజెస్ కంపెనీ ఉంది, అది ఢిల్లీ కేంద్రంగా ఉండింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకొక కంపెనీ ఏంటంటే ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ వెల్లూరు కేంద్రంగా. మొత్తం ఏదైతే డిపోల నుంచి మద్యం దుకాణాలకి ఏదైతే ఈ సరఫరా కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దానిలో వీళ్ళు కింగ్ పిన్గా వ్యవహరించారు. ఎవరిని ఎక్కడ పెట్టాలని అంతా రాజ్ కేసీ రెడ్డి అండర్లోని వీళ్ళిద్దరూ ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర ఎస్పెషల్లీ కోస్తా ఈ బెల్ట్లో
ఈ మద్యం సరఫరా సిండికేట్ ఏదైతే ఉందో ఆ మద్యం వ్యవహారం మొత్తాన్ని, ఆ సరఫరా పంపిణీ వ్యవస్థని మానిటరింగ్ చేసేందుకు ఈ బాధ్యతని సునీల్కి అప్పగించారు. ఈయన ఏం చేశారు, కారుమూరి నాగేశ్వరరావు సునీల్ తన తండ్రికి ఎలాగో మంత్రి పదవి ఉంది, తనను అడ్డుకునే వాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఆయన హైదరాబాద్ కేంద్రంగా ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకుని ఈ ఇష్యూ మొత్తాన్ని మానిటరింగ్ చేసేవాళ్ళు. అక్కడక్కడ మొత్తం తనకు చేతైన దగ్గర అంతా కూడా వైసీపీ నేతలకు ఆ సరఫరా కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది, తన అండర్లో జరిగింది. దానికి ప్రతిఫలంగా కిడ్ప్రోకో తరహాలోనే సిగ్మా కంపెనీ నుంచి అతని అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి. ఇది పూర్తి స్థాయి ఆధారాలతో సహా వాళ్ళు దొరికిపోయారు కాబట్టి నెక్స్ట్ ఈ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ తర్వాత ఈయన పేరే తెర మీదకి వస్తుంది కాబట్టి తన తండ్రితో పాటు తాను ఇరుక్కుంటాడు కాబట్టి ఈరోజు వీళ్ళు ఏకంగా సిట్ అధికారులకే లంచం ఇవ్వడానికి ట్రై చేశారు. అది కూడా 25 లక్షలు. అది కూడా కాకు మునికుమార్ అనే అతను ఓపెన్గా సిట్ అధికారుల ముందు కన్ఫెస్ అయ్యారు ఆయన ఈ రోజున. సో పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఈరోజు ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోవడమే కాదు, అడ్డంగా కేసు కూడా బుక్ అయింది. ఇక్కడ వీళ్ళకి అధికారం ఇచ్చింది, అదేవిధంగా చాలా తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి అంత పూర్తి స్థాయి యాక్సెస్ కూడా లేదు ఇతనికి, ఈ కారుమూరి నాగేశ్వరరావు అనే వ్యక్తికి. అయినా సరే ఒక సీనియర్ నేతాన్ని గౌరవించి సామాజిక వర్గ సమీకరణాల్లో అతన్ని సివిల్ సప్లైస్ శాఖ మినిస్టర్గా చేశారు. జగన్మోహన్ రెడ్డి సివిల్ సప్లైస్ శాఖకి తీసుకున్న వ్యక్తులందరూ దరిద్రులే నిజంగానే. ఈయనకంటే ముందు కొడాలి నాని ఉండేవాళ్ళు. ఈ కొడాలి నాని కూడా ఆయన శాఖ మీద కంటే ఆయన బూతుల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. అందుకే ఆయన బూతులు చిన్నపిల్లలు కూడా కొడాలి నాని కనిపిస్తే బూతులు మంత్రి అని చెప్పి టీవీలు కట్టేసే పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు ఆయన. ఈరోజు కనీసం ఆయన భవిష్యత్తు ఏంటో కూడా ఆయన తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ తర్వాత కొడాలి నాని అట్లా మాట్లాడేది కాబట్టి ఇదే శాఖకి మంత్రిగా ఉండి నేను కూడా అలా మాట్లాడకపోతే ఎలా అని చెప్పి కారుమూరి నాగేశ్వరరావు కూడా చాలాసార్లు నోరు బారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మంత్రిగా ఉండి కూడా రైతుల గురించి ఆయన ఎరిపప్పులని మాట్లాడారు. అదేంటండి అలా అంటారని మీడియా ప్రతినిధులు అడిగితే మా దగ్గర వెరిపప్పులు అంటే వేరే మీనింగ్ ఉంది, వెరిపప్పులు అంటే మీరు చాలా మంచోళ్ళని, మీరు చాలా కష్టపడే వాళ్ళని ఎక్కడ ఏ డిక్షనరీలో లేని విపరీత అర్థాలు చెప్పాడు దానికి. సో వీళ్ళు తమ శాఖల మీద కంటే తాము ఎలా పరిపాలన చేయాలనే అంశం మీద కంటే ఇదిగో ఇలాంటి దిక్కుమాలిన అంశాల మీద ఫోకస్ పెట్టినందుకే ఈరోజు ఒక్కొక్కరు కూడా వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోవలసి వస్తూ ఉంది, ఊచలు లెక్క పెట్టాల్సి వస్తూ ఉంది. సో నెక్స్ట్ ఇంత సీరియస్గా సిటీ అంశాన్ని తీసుకుంది. ఎందుకంటే ఏకంగా తమకే లంచం ఇవ్వ చూపారు వీళ్ళు, మిగిలిన వాళ్ళందరికీ తాతల్లాగా ఉన్నారు వీళ్ళు. ఇప్పటిదాకా ఈ కేసులో అరెస్ట్ అయిన అందరికీ కూడా వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరు చాలా ముదురులాగా కనిపిస్తూ ఉన్నారు. ఏకంగా సిటీకే లంచం ఇవ్వ చూపారంటే రేపు ఈడీ అధికారులకు కూడా ఆఫర్ చేసి ఉంటారేమో. ఒకవేళ వీళ్ళ మీద కేసు ఫైల్ కాకుండా ఈ అంశం బయటికి రాకుండా ఉండుంటే ఈడీ అధికారులకు కూడా వీళ్ళు ఆఫర్ చేసి ఉండేవాళ్ళు ఎంతో కొంత లంచాన్ని. సో ఇలాంటి వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ఏరికోరు మరి ఎమ్మెల్యేలుగా చేశారు, ఏరికోరు మరి ఎంపీ టికెట్లు ఇచ్చారు, ఏరికోరు మరి మంత్రులు చేశారు. అందుకే మనం టైటిల్లోనే పెట్టినట్టు ఇలాంటి వాళ్ళు కేవలం వైసీపీలోనే ఉంటారు. సో నెక్స్ట్ ఈరోజు మిథున్ రెడ్డి అండ్ దాని చెవిరెడ్డి బెయిల్ మీద ఉండొచ్చు. నెక్స్ట్ జరగబోయే పొలిటికల్ అరెస్ట్ మాత్రం కారుమూరి నాగేశ్వరరావు అండ్ హీ సందే అని మనం ఎగ్జాక్ట్గా చెప్పేసుకోవచ్చు. ఇంకా ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.